సమయోచితం. ఒక పల్లెటూరిలో ఓ ఆవు తన లేగ కోడెదూడతో కలిసి మేతకు వెళ్లేది. దూడ చెంగుచెంగున గెంతులు వేస్తూ రోజు మొత్తం ఆడుకునేది. దాని తండ్రి అయిన ఎద్దు మాత్రం యజమాని పనులన్నీ చక్కగా చేసేవాడు. దాన్ని చూసి యజమాని ఎంతో ఇష్టపడేవాడు. ఒకరోజు ఆవు దూడను ప్రేమగా మందలించింది. చూడు నాన్నా, నువ్వు పెద్దవాడవుతున్నావు. ఇక నా వెనకాల తిరుగుతూ కాలం వృధా చేయకు. నీ నాన్న దగ్గర పని నేర్చుకో, యజమాని మనం అందరం సంతోషంగా ఉండగలుగుతాం. కాని దూడ నవ్వి పట్టించుకోలేదు. రోజులాగే గెంతుతూ, ఆడుకుంటూ, నిద్రపోయేది. కొన్ని రోజుల తర్వాత యజమాని దూడకు బండి ఎన్నిసార్లు కట్టినా దూడ పారిపోయేది. అప్పుడాయన, ఇది పనికిరాదు అని ఆవు, ఎద్దు ముందు చెప్పాడు. ఆవు బాధగా చెప్పింది, నాన్నా, ఏ వయసులో ఏ పని నేర్చుకోవాలో అప్పుడు నేర్చుకోవాలి. పనితనం ఉన్నవారినే ఈ లోకం గౌరవిస్తుంది. కాని దూడ మారలేదు. చివరికి యజమాని సంతలో దానిని కసాయివాడికి అమ్మేశాడు. కసాయివాడు పనికి రావనుకున్న జంతువులను చంపడం చూసిన దూడ, తల్లి మాట వినకపోవడం వల్ల తాను ఈ స్థితికి చేరుకున్నానని వలవలలాడింది. సమయోచితం. ఒక పల్లెటూరిలో ఓ ఆవు తన